హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చేపల పులుసు. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేపలలో కొంచెం ఉప్పు, తగినంత కారం, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ మరియు కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని కాసేపు ఉండనివ్వాలి. దాని తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతే, మన చేపల పులుసు రెడీ అవుతుంది.